డ్రెస్ అదరింది. మనం వెయిట్ చేస్తుంది వచ్చేసింది ప్రోగ్రామ్ బిగ్ బాస్. అందరు టీవీలోనే అంటుకొని ఉంటారు కదా. టాప్ కంటెస్టెంట్ 15s లో మన ఒక మేడం గారు ఉన్నారు, ఏంజెల్ అని చెప్పొచ్చు. సో డేరింగ్ డాష్ అన్నమాట. నేను డాలియా షరీఫ్. అసలు బిగ్ బాస్ కి వెళ్ళాలని ఎందుకు అనిపించింది? ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల. మా ఫాదర్ ఎప్పుడు నన్ను ఏం అడగలేదు. తనకి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. బ్రెయిన్ స్ట్రోక్ రావడం వల్ల బ్రెయిన్లో ట్యూమర్స్ వచ్చి లెఫ్ట్ సైడ్ బాడీ అంతా ప్యారలైజ్ అయిపోయింది. అసలు అనుకున్నారా మీరు సెలెక్ట్ అవుతాను, అట్లీస్ట్ ఆ ఆడిషన్ స్టేజ్ వరకు వెళ్ళగలుగుతాను అనుకున్నారా? తెలియాలి వరల్డ్కి, ఒక అమ్మాయి ఫిట్నెస్ ట్రైనర్ అంత ఈజీగా అయిపోదు. జనరల్గా మా బాయ్స్కి వచ్చిన డౌట్ ఏంటంటే, అరే మందు తాగితే పొట్టు వస్తుంది రా బాయ్, బియర్ తాగితే పొట్టు వస్తుంది అని. ఇది పెద్ద క్వశ్చన్ వరకు. నిజంగా మందు తాగితే బియర్ తాగితే పొట్టు వస్తుందా? ఒక బిర్యానీ ప్యాకెట్ తింటే మా అయితే మనకి 700 క్యాలరీస్ వస్తాయి. ఒక బీర్ తాగితే 2000 క్యాలరీస్ వస్తాయి. అసలు మీ లైఫ్లో ఏమవుదాం అనుకున్నారు మీరు? ఎక్కడో కొంతమందికి చీప్ అయిపోవడం జరిగింది. కొంతమంది ఎలా అంటే, ఒక ఆడపిల్ల ఇంట్లో నుంచి బయటకు వచ్చి పని చేస్తుంది అంటే అడ్వాంటేజ్ తీసుకోవడానికి చాలా మంది చూస్తారు. ఎప్పుడన్నా మీ సిచ్యువేషన్ తీసుకెళ్ళి చుట్టాల దగ్గర కానీ ఫ్రెండ్స్ దగ్గర కానీ ఎవరైనా హెల్ప్ చేస్తారనే ఉద్దేశంతో వెళ్ళి మన సిచ్యువేషన్ చెప్తే చాలా చీప్గా చూస్తారు. సో అలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేశారని? మా ఫ్యామిలీలో కొంతమంది వచ్చారు, ఇలా ఒక్క 1000 నాకు అవసరం ఉంది ఇవ్వండి అంటే చప్పుడు చేయకుండా వెళ్ళిపోయారు. అలా అవ్వదు, ఇలా అవ్వు అని నవ్విపించారు. అక్కడ ఆ పొజిషన్లో నవ్విపించిన వాళ్ళే మనకు లైఫ్ లాంగ్ ఉంటారు. సో పర్ఫార్మెన్స్ అయిపోయిన తర్వాత ఎవరైనా మిమ్మల్ని అడగడం, లైక్ అబ్యూస్గా మాట్లాడడం, నీ రేట్ ఎంత, వస్తావా, నైట్కి ఎంత, ఇలా అడుగుతారు జనరల్గా. సో అలాంటివి ఏమైనా ఫేస్ చేశారా మీరు? అదే ఒక 2-3 సార్లు మా ఫామ్ హౌస్లో ఈవెంట్స్ అవుతున్నాయి, వస్తారా. అమ్మాయిలు ఎవరైతే డాన్స్ ఫీల్డ్లో ఉన్నారో చాలా కష్టాలు పడతారు. నాకు కొంచెం మీరు ఎందుకో రకుల్ ప్రీత్ సింగ్ లాగా అనిపిస్తున్నారు. సీరియస్లీ నేను నాలానే ఉన్నాను. కామెంట్స్లో చెప్పండి రా బాబు, నేను చెప్పింది నిజమా అబద్ధం. సో మీతో పాటు బిగ్ బాస్ 9లో ప్లాట్ఫామ్లో చాలామంది టాస్క్లు వచ్చాయి. అంటే మీ టాస్క్ రాకముందు చాలామంది ఆడారు, మీ తర్వాత కూడా చాలామంది ఆడారు. సో మీరు అక్కడ కూర్చొని వేరే వాళ్ళు టాస్క్ చేస్తుంటే మీ లోపల ఏం నడిచింది అసలు? ఒక టాస్క్ కూడా రాకుండా ఒకటే టాస్క్ వచ్చి లాస్ట్కి దాంతోనే డిసైడ్ అయిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యారు, జుట్టు తీసేస్తే ఎలా బ్రో అని. అమ్మో బాబోయ్, ఇంత ఎమోషనల్ కనెక్షన్స్ ఉంటాయా మనుషులకి? మీరు మీ లైఫ్లో జరిగిన ప్రాబ్లం చెప్పారు ఆడిషన్లో. దానికి వచ్చేసరికి బయట చాలామంది రకరకాలుగా మీమ్స్ కామెంట్స్ పెడుతున్నారు కదా. సో అది చూసినప్పుడు ఏమనిపించింది మీకు? మీ ఇంట్లో కానీ మీ అక్కకో మీ చెల్లికో జరుగుంటే మీరు జోకులు వేసుకుంటారా టాపిక్ గురించి? ఎవరో ఒక కామెంట్ స్పెసిఫిక్గా, అది నాకు చాలా బాధ అనిపించింది. ఏమని, ఈ పిల్ల అబ్యూజివ్ గురించి మాట్లాడుతున్నప్పుడు షర్ట్కి బటన్ పెట్టుకోలేదేంటి? దెర్ ఆర్ మెన్ హూ అబ్యూజ్డ్ మీ. అమ్మాయిలు ఎమోషనలీ ఎంత స్ట్రాంగో, మెంటలీ ఎంత స్ట్రాంగో, ఫిజికలీ అంత స్ట్రాంగ్ లేకపోతే నో వన్ ఈస్ కమింగ్ టు ప్రొటెక్ట్ యూ. ఇంకోటి, బిగ్ బాస్లో మీరు వెళ్తే బిగ్ బాస్ వల్ల మీ లైఫ్ అంతా మారిపోద్ది అనుకుంటున్నారా? అంటే ఫినాన్షియల్ సిచ్యువేషన్స్ కావచ్చు, మీ ఫాదర్ కండిషన్, మదర్ కండిషన్, మీరున్న సిచ్యువేషన్. I'm 22 years old. I got abused, I got out of it and I fought for it. You're a strong girl now.